చెప్పండి పవన్ గారు. అంటే సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన పార్టీ కేవలం రాజకీయంగా వాడుకుంది. రాజకీయంగా ప్రసంగాల్లో సుగాలి ప్రీతి అనే ఒక ఆ పేరుని పదే పదే ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ యొక్క వాదన. దీనికి మీ కామెంట్? రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలి అని కనుక పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేయొచ్చు, ఎన్నో హామీలు ఇవ్వచ్చు. అలాంటి కేసులుంటే ఈ పాటికి ఆయన 2014లో పోటీ చేసేవాళ్ళు, 2019లో పోటీ చేసినప్పుడు స్థానాలు వచ్చాయి. అలాగే ఆయన ఇన్నాళ్ళు ఎమ్మెల్యే అవ్వడానికి కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఆయన రాత్రి నేను లిక్కర్ని మాఫీ చేస్తాను, ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను, అది చేస్తాను అవకాశవాద రాజకీయాలకు తగ్గట్టుగా కనుక హామీలు ఇచ్చింటే ఆయన ఎప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యేవాళ్ళు. ఇది అనేదంతా ఏంటంటే వైసీపీ వాళ్ళు చేసే కుట్ర. ఈ సుగాలి ప్రీతి అమ్మగారు ఎవరైతే పార్వతి గారు ఆవిడ పాపం వాళ్ళు ట్రాప్లో ఉన్నారు. ఇవాళ రోజున ఏమవుతుందంటే కామన్ మ్యాన్ అనేవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళకి కొన్ని పొలిటికల్ నాలెడ్జ్ అనేది అందరికీ తెలియదు. దీని వెనకాల వైసీపీ వాళ్ళు ఉండి ఆమెని మద్దతు పెట్టి అనవసరంగా చేత ఈ డ్రామా అంతా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి లేనిది ఇవాళ సేన ప్రోగ్రామ్ టైంలో చేశారంటే ఆమెని ఒక రకంలాగా పొలిటికల్ గా వాడుకుంటున్నారు. అది ఆమె తెలుసుకోవాలి. ఎందుకంటే 5 డిప్యూటీ సీఎంలు, ఒక 151 మంది ఎమ్మెల్యేలతో తెలిసిన ఒక సీఎం ఉండి కూడా ఏమీ చేయలేకుండా నిస్సహాయతతో ఎదురు చూస్తున్న సుగాలి ప్రీతి మదర్కి ఆమెకి ఆ రోజు న్యాయం చేయడానికి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన అసెంబ్లీ గేట్ కూడా తాకలేని ఒక సామాన్య పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన పోరాటం వల్లనే 2 లక్షల మందితోటి ఆ రోజు ఆయన ప్రొటెస్ట్ చేసి అంశాన్ని అనేది కర్మ తీసుకొచ్చారు. అప్పటిదాకా ఎవరికి కూడా సుగాలి ప్రీతి అనే ఇష్యూ కానీ ఏమి కూడా తెలియదు. అలాగా ఆయన 2 లక్షల మందితో తీసుకొచ్చిన తర్వాత యంత్రాంగం అంతా కదిలింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ అది పెట్టి ఎందుకు న్యాయం చేయాలని గట్టిగా నిలిచిన తర్వాతే 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు అనేది జీవోలుగానే ఉన్నాయి తప్ప ఆ జీవోలు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. 2017 నుంచి 19 వరకు కేసు ఒక లెక్కలో నడిస్తే 2019 తర్వాత అప్పటి గవర్నమెంట్ ఉన్న జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీ అయిపోవటము, ఫోరెన్సిక్ రిపోర్ట్ సంబంధించి డాక్టర్స్ని కనుక వేయాలంటే కనుక మళ్ళీ ఒక కమిటీ ఫామ్ చేయాలంటే 5 లక్షలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అప్పుడు జవహర్ రెడ్డి గారి మీద అమ్మాయి ఈ సుగాలి ప్రీతి గారి తల్లి గారు ఎలిగేషన్ చేసిన మాట వాస్తవం. అంతా ఇక్కడ కనుక అన్యాయం జరిగినంత కూడా 2019 నుంచి ఆవిడకి అన్యాయం జరిగింది తప్ప కళ్యాణ్ గారి వల్లనే ఇవాళ వెలుగులోకి వచ్చింది విషయం అంతా. అంతే తప్ప కళ్యాణ్ గారు అనేది లేకపోతే ఇవాళకి ఈ విషయం అనేది మామూలు తాగాల్సిన మనిషి కాదు కదా, పెద్ద స్థాయిలో వాళ్ళతో ఎవరికి కూడా తెలియదు, అంతుపట్టేది కాదు. అంటే 2017లో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అప్పుడు కూడా ఇదే కూటమి అంటే బీజేపీకి, టీడీపీకి ఇదే జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ రోజున అధికారంలో భాగం కాకపోయినా మద్దతు ఇచ్చి ఆ రోజున అధికారంలోకి తీసుకురావడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. 2017లో జరిగిన ఘటనకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు జరిగిన ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేశారు, పక్కదారి పట్టించేశారు అనే కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో జరిగాయా, లేదంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగాయా, లేకపోతే కూటమి లాస్ట్ 2014-19 మధ్యలో జరిగినాయంటే ఇదేంటి మీరేం చెప్తారు? 2017లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన అప్పుడు సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా తారుమారు అవడానికి గల కారణాలు ఏంటి? 2019-24 మధ్య వైసీపీ హయాంలో నిందితుల్ని పట్టుకోవడంలో ఆ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది? కేవలం నష్టపరిహారం చెల్లించి ఎందుకు చేతులు దులుపుకుంది? ఇప్పుడు సాక్ష్యాలు సేకరించడంలో కూటమి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలేకపోతుంది? దీనికి మీ ఆన్సర్ ఏంటి? స్ట్రైట్ అదే. ప్రతిసారి కూడా ఎక్కడైనా సరే ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ అనేది దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో పొలిటికల్ పార్టీస్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు కూడా జరగదు. ఏదైనా ఇష్యూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, రాజకీయ పార్టీల దృష్టిలోకి వచ్చినప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అప్పటి నుంచి దాని మీద వాళ్ళు ఒక రకమైన ఫోకస్ చేసి దాంట్లో లోటుపాట్లు ఏంటనేది ఎదురు చూడటం అనేది
ఫేస్ చేయడం అనేది Common. తెలుసుకోవడం దాన్ని బట్టి జరుగుతుంది. Yes. అలాగే ఈ ఇష్యూ అనేది 2019లో ఎండింగ్ టైంలో ఎలక్షన్ కి ముందు కళ్యాణ్ గారికి వచ్చేదాకా వాస్తవానికి ఎవరికి వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది న్యాయం అనేది అందరికి తెలిసిన విషయం. Yes. యాక్చువల్ కళ్యాణ్ గారు అనేది 2019లో ఇష్యూని తీసుకొని Hmm. ఆయన 2 లక్షల మంది తోటి వాయిస్ వినిపించిన తర్వాతే ఈ విషయంలో అనేది ముందుకు అడుగులు దేశవ్యాప్తంగా పడ్డాయి. కూడా చర్చ జరిగింది. జరిగింది. Hmm. 2017-19 మధ్యలో గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదంట. ఏం జరిగిందంటే అప్పటి వరకు అంతా పోలీసు జ్యుడిషియరీ మధ్యలోనే ఇదంతా ఉన్నది. పోలీస్ ఎంక్వైరీ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎవరో ఇన్వాల్వ్మెంట్ అవడానికి అవకాశం లేదు. Hmm. అదంతా ఫోరెన్సిక్ కానీ ఇదంతా జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని ఇన్వాల్వ్ చేస్తాయి. అప్పుడు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. Hmm. పొలిటికల్ డిపార్ట్మెంట్, పొలిటికల్ సెక్షన్ కాదు. అవును. తర్వాత ఈ అమ్మాయి తను ఎవరైతే ఈ సుగాలి ప్రీతి మదర్ ఎవరైతే ఉన్నారో పార్వతి గారు. ఆవిడ వచ్చి కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత వాస్తవాన్ని బయట రావటము. ఆ తర్వాత నుంచి ఆవిడ మాట్లాడి మీరు గతంలో ఆవిడ ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు అప్పుడు మీరు చూడొచ్చు. Hmm. ఇలా నేను చీఫ్ సెక్రటరీ గారిని ఒక లేడీ, ఆమె పేరు ఏదైనా గుర్తు, ఆవిడని కలిసాము. ఆమె తర్వాత ఎంబడే ఆవిడని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా వచ్చారు. ఆయనకి మేము రిక్వెస్ట్ ఇస్తే ఆయన కమిటీ వేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. మాకు అనేది జరుగుతుంది. 5 లక్షలు డిమాండ్ కూడా చేశారు ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయీసే. Hmm. తర్వాత వాళ్ళని ఏసీబీలో పట్టుకున్నారు అని ఈవిడ చెప్పడం. జగన్ గారి దగ్గరికి ఎన్నిసార్లు జరిగినా సరే హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తే మమ్మల్ని పోలీసులు బూట్ల కాలతో తన్నిచ్చారు అని కూడా ఆమె చెప్పింది. ఏం జరిగింది తర్వాత ఏదైతే కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీస్ కి ఆవిడ పిలవటము, ఆవిడకి కొంత భూమి ఇవ్వటము, రెసిడెన్షియల్ భూమి ఇవ్వటము, అగ్రికల్చర్ భూమి ఇవ్వటము, తర్వాత ఆవిడకి వాళ్ళిద్దరికి ఇంట్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, 5 సెంట్లు స్థలం ఇవ్వటం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. మరి ఆ రోజు నుంచి ఆవిడ అవన్నీ యాక్సెప్ట్ చేయకుండా నాకు న్యాయం జరగలేదు అని రోడ్డుకి ఎందుకు రాలేదు, ఇవాళ ఎందుకు వచ్చారు? అవన్నీ యాక్సెప్ట్ చేశారు, అవన్నీ తీసుకున్నారు. అంటే ఇందులో సాధారణ ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారనే వాళ్ళకి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? దీని మోటో ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యారు అనేది పబ్లిక్ తెలుసు. ఆయన ఫస్ట్ నుంచి ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే సర్వీస్ లో గానీ ప్రజాసేవలో గానీ ముందుంటారన్న సంగతి పబ్లిక్ తెలుసు. ఇవాళ ఆవిడ ఇన్ని రోజుల నుంచి లేని ఈ సుగాలి పార్వతి గారు ఇవాళ పొలిటికల్ అనాలిసిస్ వేలో మాట్లాడుతున్నారు. ఆవిడ కాస్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, పొలిటికల్ మోటివ్ లో మాట్లాడుతున్నారు. 100% దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారనేది మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. దానికి ఎగ్జాంపుల్ గానే పై స్థాయిలో నుంచి జరుగుతున్న వ్యవహారం ఇది. అమరావతి నుంచి తాడేపల్లి జగన్ క్యాంపస్ నుంచి జరుగుతున్నది ఇది. అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఇందులో ఆవిడ అమాయకురాలు, బలిపోసు అవుతుంది తప్ప ఆవిడకేమి న్యాయం జరిగేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చల్లడానికి ఈవెన్ ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే దానికి ఇండికేషన్ వైసీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో గెస్ట్ లో పోతిన మహేష్ గారి ఇంటికి రావటం, ఆవిడ అక్కడి నుంచి ఆయన డైరెక్షన్ ప్రకారం ఆవిడ మాట్లాడటం, ఇవన్నీ చూస్తే మనకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది వైసీపీ వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పేసి. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఆవిడ ఈ పొలిటికల్ గా జరుగుతున్న గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆమె తెలుసుకొని వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా, బలిపోసి అవ్వకుండా ఆవిడ కావాల్సిన ఏదన్నా న్యాయం ఏంటనేది అడిగితే దాన్ని ముందుకు తీసుకొచ్చి న్యాయం చేయడానికి కళ్యాణ్ గారు కానీ కూటమి గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా సరే సానుకూలంగా స్పందిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ లో కూడా చాలా మంది పోతిన మహేష్ అనుచరులే ఆ ప్రెస్ మీట్ లో కూడా చాలా మంది కూర్చున్న సందర్భం మనం చూసాం. అంటే ఏంటి అంటే ఆమెకు మద్దతు ఇస్తున్నట్ట లేకపోతే నడిపిస్తున్నట్ట? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంట? మద్దతు ఇస్తున్నట్టు కాదు, నడిపిస్తున్నట్టు కాదు. కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఉన్న దారిలో ఈవెన్ వెపన్ గా చేసుకొని ఒక ఆడపిల్ల ఇష్యూని అడ్డం పెట్టుకొని వాళ్ళ మదర్ పార్వతి గారిని అనవసరంగా ఈ రాజకీయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పబ్బం గడిపోవడానికి ఆవిడని ఎంటర్టైన్ చేస్తున్నారు తప్ప ఆవిడకి న్యాయం చేయాలి అనుకుంటే 2019 నుంచి ఎప్పుడు కూడా ఈ నాయకులు ఎవరు కూడా ఆవిడ కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడింది లేదు. వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఆవిడని పరామర్శించింది లేదు. ఈ విషయం గురించి వాళ్ళ నోట్ల నుంచి మాట్లాడిందే లేదు. కేవలం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని మీద దుమ్ము జల్లడానికి, ఇవాళ ఈ సేనతో సేన ప్రోగ్రామ్ డైవర్ట్ చేయడానికి తప్ప ఆవిడకి ఎటువంటి ప్రయోజనం జరిగే అవకాశం లేదు. ఆవిడ ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఎక్కడైతే న్యాయం జరుగుతుందో కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ ఈ ఇష్యూ అనేది లేదు, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగేది కాదు. అంటే సుగాలి ప్రీతి ఇష్యూని పక్కన పెడదాం కొంతసేపు. ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి మానభంగాలు, ఇలాంటి సంఘటనలు జరిగిన ఇష్యూస్కి అసలు కేసు తీవ్రత ఎలా ఉంటుంది?
అన్నీ కూడా పరిష్కారం అవుతాయా? మరుగున పడే శాతం ఎంత? వీటిని నిందితుల్ని పట్టుకొని వాళ్ళ కటకటాల్లోకి నెట్టేవారు పర్సంటేజ్ ఎంత? వీటి గురించి కొంత ఎనాలిసిస్ చేయాలంటే మీరేం చెప్తారు? అత్యాచార ఘటనలో హ్మ్. విక్టిమ్ కనుక ఉన్న సందర్భాల్లో, విక్టిమ్ లైవ్గా ఉన్న సందర్భాల్లో హ్మ్. విక్టిమ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ముద్దాయి కన్విక్షన్ ఇవ్వచ్చు. హ్మ్. మిగతా సాక్షులు ఎలా చెప్పారనేది కూడా సెకండరీ. విక్టిమ్ యొక్క సాక్ష్యాన్ని, విక్టిమ్ పేరెంట్స్ యొక్క సాక్ష్యాన్ని తీసుకొని ఒక ఆడపిల్లకి విక్టిమే చనిపోతే విక్టిమ్ చనిపోతే హ్మ్. దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉంటాయి. హ్మ్. ఇంకా కొరబరేషన్ ఎవిడెన్స్ అంటే దాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు ఉంటారు. దానికి Yes. సంబంధించి ఫస్ట్ లో వీళ్ళ దాంట్లో కంప్లైంట్ అది కూడా వాళ్ళ అమ్మగారికి పాప అయితే కంప్లైంట్ అది చెప్పారు గతంలో ఇలా జరిగినంత ఆ స్టేట్మెంట్స్ అన్ని చూస్తారు. మ్యాక్సిమం జుడిషియరీలో కూడా విక్టిమ్ కి ఆల్మోస్ట్ న్యాయం జరగడానికి జుడిషియరీలో కూడా అంత బాధితురాలకి అండగా ఉండేలాగానే చట్టాలు కూడా రూపొందించబడి ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఈవెన్ భార్య భర్తల కేసుల్లో కానీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ ఆడ మనిషికే కొంచెం వెసులుబాటు ఉండేలాగా మన చట్టాలన్నీ కూడా పొందుపరుస్తున్నాయి. ఓకే. అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు ఒకవేళ సుగాలి బ్యూటీ కేసులో ఎవరైతే అనుమానితులుగా తల్లిదండ్రులు చెప్తున్న పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారించే పరిస్థితి ఉంటుందా ఈ కూటమి ప్రభుత్వంలో? లేదా ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంతకాలం శిక్ష పడవచ్చు? వాళ్ళకి ఎలాంటి శిక్షలు అప్లై అయ్యే పరిస్థితి ఉంటుందంటారు? ఏం మాట్లాడు? అంటే ఆల్రెడీ ఇది జుడిషియరీలో ఉన్నది కాబట్టి హ్మ్. త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా ఏదైనా రీఇన్వెస్టిగేషన్ ఏమని చెప్పడం కానీ, ఏదైనా ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పడం కానీ, అలాగా కోర్టు ద్వారా అంత ఆర్డర్ రావాలి తప్ప హ్మ్. పొలిటికల్ పార్టీ అనేది ఏంటంటే ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ జరగడానికి కోఆపరేట్ చేయడానికి, హ్మ్. పోలీస్ కి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వడానికి తప్ప మిగతా జుడిషియరీలోనే ఫాలో అవ్వాలి. ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా అంతా ఫెయిర్ గా జరిగేలాగా మానిటర్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేయగలుగుతాయి.